తెలంగాణ రాష్ట్రంలో మరో కాస్ట్లీ ఉప ఎన్నిక రాబోతోందా? ఆ ఉప ఎన్నికపై అధికార ప్రతిపక్ష పార్టీలు పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నాయి. ఆ ఉప ఎన్నిక గెలుపు కోసం కాషాయ దళం వేస్తున్న వ్యూహాలేంటి? ఇంతకీ కమలం పార్టీ ఒంటరిగానా లేక కూటమిగా బరిలో దిగబోతోంది? బలమైన అభ్యర్థి కోసం కమల దళం అన్వేషణ చేస్తోందా? అధికార ప్రతిపక్ష పార్టీలకు దీటైన అభ్యర్థి రంగంలో ఉండనున్నారు. ఇంతకీ ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గం ఏది? అక్కడ బీజేపీ వేస్తున్న ప్రణాళికలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల చూపు ఇప్పుడు జూబ్లీహిల్స్ వైపే చూస్తున్నాయి. ఒక పార్టీ పరువు కోసం ప్రయత్నాలు చేస్తుంటే మరో పార్టీ ప్రతిష్ట కోసం వ్యూహాలు రచిస్తోంది. ఇంకో పార్టీ సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది. ఇలా ఆయా పార్టీలు నువ్వా నేనా అనే విధంగా ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలపై ఓ స్పష్టత వచ్చింది. కమలం పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకు పోతుంది అనే అంశంపైన రాజకీయ వర్గాల్లో విభిన్న రకాలైన చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం బీజేపీ ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేన పార్టీలు ఉండడమే. ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయవంతం కావడంతో పాటు అధికారం పంచుకుంటున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి చెందిన నాయకులు ఉన్నారు. దీంతో తెలంగాణలో కూడా కూటమిగా పోటీ చేసే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించిన పలు రకాలైన సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఆంధ్రాలో 3 పార్టీల్లో కూటమి సక్సెస్ కావడంతో తెలంగాణలో కూడా అదే ఫార్ములాతో ముందుకు వెళితే బాగుంటుందని టాక్ ఒకవైపు వినిపిస్తోంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా పొత్తు ఉండకపోవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు ఈ మధ్య కాలంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు మరింత ఊతమిస్తున్నాయి. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే బీఆర్ఎస్ పని ఖతమవుతుందని భయం ఉంది. ఈ నేపథ్యంలో కూటమిగా జతకట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే తెలంగాణ బీజేపీ నేతల మాటలు మరో విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని అంటున్నారు. ఏ పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని తేల్చి చెబుతున్నారు. రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికలైనా కమలం పార్టీ సింగిల్గానే పోటీ చేస్తామని అంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. భవిష్యత్తులో తెలంగాణలో కూటమి వస్తే బీఆర్ఎస్ పని అయిపోతుందనే భయం ఆ పార్టీ నేతలతో ఉందంటూ బాంబు పేల్చారు. అయితే ఆ తర్వాత రాష్ట్ర రథసారథి రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం కాషాయ పార్టీ ఖచ్చితంగా ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టత ఇచ్చారు. పోటీలో బీజేపీ అభ్యర్థి ఉంటారన్నారు. కానీ ఆంధ్రాలో కూటమిగా ఉన్న 3 పార్టీలు ఇక్కడ సైతం అదే విధంగా పోటీ చేస్తే లాభం ఉండే అవకాశం ఉంటుందని కొందరు నేతలు అంటున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ లెక్కలు మరో రకంగా ఉన్నాయి. తెలంగాణలో కమలం, సైకిల్, గ్లాస్ 3 కలిసి పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ లాభపడే అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు అంటున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని రోజు ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ను మరోసారి తెరపైకి తెచ్చి బీఆర్ఎస్ లబ్ధి పొందుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికీ టీడీపీకి మంచి పట్టు ఉండడంతో పాటు బలం ఉంది. దానికి తోడు ఇక్కడే జనసేన పార్టీకి సైతం అంతో ఇంతో క్యాడర్ ఉంది. ఇక ఈ 2 క్యాడర్ను కమలం పార్టీ సమన్వయం చేసుకుంటే గెలిచే ఛాన్స్ ఉండే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాషాయ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి 25,000 ఓట్లు పోలయ్యాయి. ఉప ఎన్నికల్లో మళ్లీ అతనికి టికెట్ కేటాయిస్తారా?
కొత్త వారి కోసం అన్వేషిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీలో టికెట్ ఎవరికి అనే దానిపై చర్చ కొనసాగుతోంది. దీపక్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు ఉంది. గతంలో ఓడిపోయిన సానుభూతి కలిసి వస్తుందని దీపక్ రెడ్డి భావిస్తున్నారు. బీజేపీలో మహిళా ప్రాతినిధ్యం తగ్గిందనే విమర్శలు ఉన్నాయి. డీకే అరుణ మినహా మహిళా ప్రాతినిధ్యమే కరువయింది. ఈ నేపథ్యంలో మహిళలకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై పార్టీలో చర్చ నడుస్తోంది. బీజేపీ నాయకురాలు జూటూరి కీర్తిరెడ్డి గతంలో జూబ్లీహిల్స్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేశారు. చివరి క్షణంలో పార్టీ దీపక్ రెడ్డి వైపు మొగ్గు చూపడంతో కీర్తిరెడ్డి సైలెంట్ అయ్యారు. ఏదో ఒకరోజు ఛాన్స్ వస్తుందని ఆమె నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇక పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న డాక్టర్ వీరపనేని పద్మ జూబ్లీహిల్స్ టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. మహిళా ప్రాతినిధ్యం కోణంలో పార్టీ ఆలోచిస్తే కీర్తిరెడ్డికి అవకాశాలు ఎక్కువనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమిగా బీజేపీ బరిలోకి దిగితే మాత్రం టీడీపీకి చెందిన నందమూరి సుహాసినిని టీడీపీ బరిలో దింపుతారు అనే చర్చ కూడా జరుగుతోంది. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎవరికి వారే తగ్గేదే లేదంటే ముందుకు పోతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన బలాన్ని కాషాయ దళం ఏ విధంగా ఉపయోగించుకుంటుందో, నేరుగా ఎన్డీఏ కూటమిగా బరిలో ఉంటుందా లేక కమలం పార్టీ ఒంటరిగా పోటీ చేసి సైకిల్, గ్లాస్ పార్టీలతో అంతర్గతంగా అవగాహనతో ముందుకు పోతుందా అనేది వేచి చూడాలి.